ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జూన్ మాసంలో మిథున రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఏ విధంగా ఉండిపోతుంది? ప్రజెంట్ గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి పరిష్కారాలు పాటించాలి, రెమెడీస్? మిథున రాశి వాళ్ళ విషయానికి వస్తే అన్న ముఖ్యంగా వాళ్ళ లక్షణాలు కూడా ఎలా ఉంటాయి అనేటువంటి విషయానికి వస్తే, వీళ్ళకి సౌమ్యత ఎక్కువ, అలాగే పరిపూర్ణత్వం అంటాం కదా, అంటే ఏది కూడా సగం చేసి వదిలేసేటువంటి మనస్తత్వం ఉండదు, సంపూర్ణంగా పని పూర్తి చేసేటువంటి కార్యదక్షత అంటాం, అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సమ్టైమ్స్ వీళ్ళకి మానసికమైనటువంటి అస్థిమితత ఎక్కువగా ఉంటుంది. ఎమోషనల్ అంటాం కదా, కోపం, బాధ, సంతోషం, ప్రేమ అన్నీ కూడా ఏ ఎమోషన్ ఎప్పుడు హైప్కి వెళ్తుందో తెలియదు. అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉండేటువంటి భావజాలం ఈ మిథున రాశి వాళ్ళకి ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ యొక్క మన జూన్ నెల చూసుకుంటే, మనకి ఏదైతే బృహస్పతి సంచారం మిథున రాశిలోకి వచ్చాడు అనుకుంటున్నామో, కానీ మిథున రాశిలో బృహస్పతి ఉన్నప్పటికీను మిగిలిన కుజగ్రహ, రాహు, కేతుగ్రహాల ప్రభావం చేత ముఖ్యంగా అనుకున్న పనులు ఏవి సకాలంలో పూర్తి కాకపోవటం, సంకల్పం జరుగుతుంది, స్టార్ట్ చేస్తారు, ముందుకు వెళ్ళవు, ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒక ఆటంకం మధ్యలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి. తద్వారా మరలా ఏదో కొత్త పని నెత్తిన పెట్టుకోవడం, మరలా ప్రారంభించడం, మళ్ళీ మధ్యలోకి పోవడం, ఆగిపోవడం, ఇలాంటి వాటి ద్వారా అధికమైనటువంటి ధన నష్టం, ఖర్చులు కూడా కాదు నష్టం, అది మరలా వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు కూడా కాదు, దానే నష్టం అంటాం కదా. కాబట్టి అలాంటి నష్టం ఎక్కువగా వాటిలో ఎటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు చాలక అవన్నీ కూడా ఖర్చు అయిపోయి వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు లేక ఇంకా అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు తప్పనిసరిగా కనపడుతూ ఉన్నాయి. ఎట్లా ఉంటుంది అంటే, అరే ఇంతకాలం బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఉన్నటువంటి ఏమైంది, ఇంత కఠినంగా ఎందుకు మారింది అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళ స్ఫురణలోకి రావడం అనేది తప్పనిసరిగా జరిగేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అలాగే అనుకోనటువంటి డబ్బు ఖర్చులు, దగాదారులు ఎక్కువ అవుతారు, మోసం చేసేటువంటి వ్యక్తులు చుట్టూ చేరేటువంటి అవకాశం ఎక్కువ కనపడుతుంది. సొంత వాళ్ళు కూడా నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది. సొంత వాళ్ళు, బయట వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడాను తప్పనిసరిగా వీళ్ళని మోసం చేద్దాం అంటే, మెత్తనమ్మని చూస్తే మెత్తబుద్ధి అయిందని ఇక వీళ్ళకి ఏంటంటే వీళ్ళ టెన్షన్లలో ఉంటారు. ఈ టెన్షన్స్లో దొరికిందే సమయం అని చెప్పి ఎదురు వాళ్ళు దోచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. దాన్ని కూడా ఎలాగా వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళకేదో మంచి చేస్తున్నట్టుగా నటిస్తూ, సలహాలు ఇస్తూ, రాంగ్ డైరెక్షన్లో నడుపుతూ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బును ఖర్చు పెట్టిస్తూ, పైగా వీళ్ళ అవసరాలు తీర్చుకుంటూ వీళ్ళని మోసం చేసి చివరికి వాళ్ళ పనులు కాగానే వాళ్ళు దూరం వెళ్ళిపోయి వీళ్ళని ఏకాకిం చేసేటువంటి వ్యక్తులు కూడా, అలాంటి సర్కిల్ ఎక్కువగా వీళ్ళ చుట్టూ తిరుగుతుంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళలో కొంచెం సామనసాయిగా ఉంటారు, సన్నగా పొడుగ్గా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు, కొంతమంది కోలమోహంతో ఉండేటువంటి వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా చూడవలసినటువంటి పరిస్థితి. వీళ్ళు ఏంటంటే మాయ చేయటం, అవసరం తీర్చుకోవడం, వెళ్ళిపోవడం. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులతో కూడా జాగ్రత్త. అలాగే పరువు కూడా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు తప్పనిసరిగా. వీళ్ళకి సంబంధం లేనటువంటి చెడు పనుల్లో వీళ్ళ పేరు ఇరికించడం, ఇరుక్కోవటం, వీళ్ళకి తెలియకుండానే ఆ చెడు పనుల్లో వీళ్ళ పేరు భాగస్వామ్యులుగా మారిపోవటం, అది జనాల్లోకి స్ప్రెడ్ అవ్వటం, తద్వారా వీళ్ళకి ఉన్నటువంటి మంచి పేరు పోయి బయటికి వెళ్ళాలంటే కూడా కొంతవరకు భయపడుతూ, ఇలాంటి చెడ్డ పేరు మనం బయటికి వెళ్ళాలా లేదా అనేటువంటి ఒక ఆలోచన స్థితిలో దిగజారిపోయేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నాల విషయానికి వచ్చేసరికి ఒక్క నెల రోజులు ఆగండి అనే చెప్తాం. తప్పనిసరిగా ఈ నెల రోజులు ఆగితే తదుపరి నెలలో బాగుండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు ఇప్పుడు చేస్తే మీకు వచ్చేటువంటి సంబంధాలు టెంప్టింగ్గా ఉండొచ్చు, చాలా బాగున్నాయి చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి చేసుకోవచ్చు, కానీ చేసుకున్న తర్వాత జీవితాంతకాలం అనుభవించాల్సిన పరిస్థితులు వస్తే కష్టం. కాబట్టి ఎప్పుడు కూడాను ప్రతికూలమైనటువంటి రోజుల్లో, గ్రహస్థితి ఉన్నటువంటి రోజుల్లో జీవితాంతకాలం అనుభవించవలసినటువంటి ఒక బంధం, కలిసి ఉండవలసినటువంటి బంధం, ఏదో ఒక పూట స్నేహితుడు ఒక పూట మాట్లాడాడు, రెండు పూట మాట్లాడకపోతే మనకేం కాదు అనుకోవడానికి అలాంటి బంధం కాదు కదా, జీవితాంతకాలం కలిసి ఉండేటువంటి బంధం. కాబట్టి మంచి సమయం గడిచినప్పుడు సంబంధాలు చూసుకోవడం అనేటువంటిది మంచిది. కాబట్టి ఈ సమయంలో వివాహాలు అట్లాంటి శుభకార్యాల సంకల్పం మాత్రం చేయవద్దు అనే చెప్తాను.
దూర ప్రయాణాలు లేకపోతే విదేశాలు వీటికి ఏమైనా ప్రయత్నించవచ్చా గురుగారు ఏమన్నా? విదేశీ ప్రయాణాలకు తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది అండి. ఇక్కడ నిజంగా ఒక మాట చెప్పాలంటే మిథున రాశి వారికి ఈ జూన్ నెలలో స్వదేశంలో ఉండి పనులు చేసుకొని వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకోవాలనుకునేటువంటి దానికంటే కూడాను విదేశానికి ప్రయాణానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు. దేశం మారుతున్నారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి కూడా కొంతవరకు అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళతో గొడవలు పడుతుంటారు, పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో. అక్కడ పోయిన తర్వాత కొత్త వ్యక్తులతో ఏమి గొడవలు పడతారు. గురుగారు కొన్ని సందర్భాల్లో విన్నాను, ఇక్కడ పరిస్థితి అంత బాగోపోతే అట్లీస్ట్ మీరు ఫారెన్ వెళ్ళండి, అక్కడికి వెళ్తే పరిస్థితి బాగుందంట, మెరుగవుద్ది అంటారు. ఏంటి ఏమైనా కారణం ఉందంటారు దీనికి? కారణం ఏం లేదు. నన్ను ఒక్క మాట చెప్పానంటే దీన్ని ఒక రీజనబుల్గా మనం ఆలోచిస్తే ఒక మాట చెప్పాలంటే గ్రహస్థితులు ఎక్కడైనా గ్రహస్థితి ఒకటే. ఇక్కడ మనకు ఆదివారం అవుతుంది, వాళ్ళకి మనకు పొద్దునైతే వాళ్ళకి సాయంత్రం అవుతుంది, శనివారం సాయంత్రం అవుతుంది. అంతేగాని నక్షత్రం అదే నక్షత్రం ఉంటుందిగా, అవునా? కానీ మనది కర్మభూమి కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ అసలు అక్కడ ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. నెంబర్ 1. ఇప్పుడు కొత్తగా మనం విదేశంలో పోయి ఇక్కడ పక్కవాడితో గొడవపడి కొట్టినంత ఈజీగా అక్కడ కొట్టండి, కొట్టం భయం ముందు ఫస్ట్. అంటే తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడితే ఎన్ని రోజులు కూర్చోబెడతారో తెలియదు. మన దేశంలో ఏదన్నా చేయొచ్చు, ఏదన్నా మాట్లాడవచ్చు, స్వదేశం కాబట్టి. అక్కడ పోతే ఇలాంటి వసతులు ఉండవు కదా, సౌకర్యాలు ఉండవు కదా. కాబట్టి ఆ భయంతో అయినా జాగ్రత్తగా ఉంటారనేటువంటిది ఒక రీజన్. తప్పనిసరిగా దృఢంగా గ్రహస్థితి ఎక్కడైనా ఒకటే ఉంటుంది నాన్న, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం ఏం లేదు. మనం నిప్పు పట్టుకొని తిరుగుతున్నప్పుడు అది అమెరికా అయినా ఒకటే, ఇండియా అయినా ఒకటే. వాతావరణం మారుతుంది, ముఖ్యంగా వ్యక్తులు మారుతారు. ఇక్కడ చుట్టూ మోసం చేసేటువంటి వ్యక్తుల మధ్యలో ఉండేదానికంటే కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏదైనా పరిచయాలు చేసుకుంటే బాగుంటుందిగా, భవిష్యత్తుకు మనకు వస్తుంది. కాబట్టి విదేశాల ప్రయాణాల విషయంలో మాత్రం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నాన్న. ముఖ్యంగా రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు, చర్మ సంబంధమైనటువంటి చికిత్సలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు తప్పనిసరిగా కనబడుతున్నాయి మిథున రాశి వారికి జూన్ నెల మొత్తం కూడా. అలాగే ఇంట్లో ఏదైనా కార్యాలు చేయాలనుకున్నా అవి ముందుకు వెళ్ళక దాని విధంగా కూడా మానసికమైనటువంటి అస్థిమితత, అనే సంబంధాలు చూస్తున్నామే కుదరటం లేదే, అసలు ఈ నెల రోజులు చూడకండి, ప్రశాంతంగా ఉంటారు. తదుపరి నెలలో చూడండి. కుదరదు అన్న తెలిసిన తర్వాత కూడా చూస్తున్నామంటే అది మూర్ఖత్వం అవుతాం. కాబట్టి చూడకుండా ఉండడం అనేటువంటిదే మంచిది. పొరపాటున ఎవరికి డబ్బులు అప్పుగా మాత్రం పొరపాటున కూడా ఇవ్వద్దు. ఇస్తే మర్చిపోవాల్సింది, ఇస్తే బూడిదలో పోసిన పన్నీరే, ఇంకంతే, దాంట్లో అనుమానం ఏం లేదు, మర్చిపోవడమే. దానంగా ఇవ్వండి, ఎవ్వరే రకమైనటువంటి సమస్యలు ఉండవు. కానీ అప్పుగా ఇచ్చి మనకి తిరిగి రావాలనుకునేటువంటి భావంతో ఇస్తే మాత్రం సెసేమిరా రావు. తద్వారా డబ్బులు ఇచ్చి శత్రుత్వాన్ని కొనుక్కొచ్చుకోవడం తప్పితే వేరే రకమైనటువంటి పరిస్థితులు కనపడలేదు. అలాగే రైతులు కూడా ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా పంట వేస్తాం. పంట వేసి మంచి దిగుబడి వచ్చేటువంటి సమయానికి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితులు కనపడుతూనే ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు, వీళ్ళకు కూడా ఈ మిథున రాశి వారికి జూన్ నెలలో కూసింత కష్టంగానే ఉంటుంది. జూన్ 20 తారీఖు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, బిల్డర్స్ కానీ, ఏదైనా ఇంటీరియర్ డెకరేషన్లు చేసేవాళ్ళు కానీ, ఏదైనా భూమికి సంబంధించినటువంటివి, కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటివి ఏవైనా సరే జూన్ 20వ తారీఖు తర్వాత తప్పనిసరిగా మంచి యోగాన్ని కలుగు చేస్తారు. జూన్ నెల గురుగారు విద్యా సంస్థలు అన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. విద్యార్థులకి ఏమన్నా సూచన ఉందా? చాలా జాగ్రత్త. విద్యా సంస్థని ఎంచుకోవటంలోనే అసలైనటువంటి విజయం ముందుగానే కనబడుతుంది మనకి, అవునా? అంటే దీంట్లో ఏంటంటే చదువుకునేటువంటి వాడు ఏ సంస్థలో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాడు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు. కలాం గారు లాగా నిన్ననే ఒక దగ్గర న్యూస్ విన్నాను. ఎక్కడో అబ్బాయి తండ్రి ఏమో పంచర్ షాపు, అబ్బాయి ఏమో జడ్జి అయ్యాడు లా పూర్తి చేసుకొని. చాలా గొప్ప విషయం. అంటే చదువుకునేటువంటి వాళ్ళకి ఎక్కడైనా అవసరమే. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలకి మైండ్కి ఎక్కేలాగా చెప్పడం, చదువు చెప్పడం అనేది గొప్ప విద్య. చదువు చెప్పడం ఓకే, అది మైండ్లో వాళ్ళకి ఇంజెక్ట్ చేసేలాగా చెప్పడం అనేటువంటిదే గొప్ప ఆర్ట్గా చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి కళాశాలలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి ఎంచుకొని జాగ్రత్త వహించి స్కూళ్ళు తీసుకోండి, తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి గురుగారు ఎలాంటి రెమెడీస్ బాగా అవసరం అంటారు వీళ్ళకి? ముఖ్యంగా నాన్న ఈ బృహస్పతి ఏదైతే సంచారం జరుగుతుందో దీనివల్ల కలుగుతున్నటువంటి పరిస్థితులు కాబట్టి అవకాశం ఉంటే తప్పనిసరిగా ఒక్కసారి గానుగాపురి కానీ, పిఠాపురం కానీ ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది చాలా విశేషమైన. వీళ్ళు దత్తాత్రేయ ఆరాధన చేసుకోవాలి. 2 చోట్ల కూడా, పిఠాపురంలో కూడా దత్తాత్రేయ స్వామివారే, నేను చెప్పిన గానుగాపూర్లో కూడా దత్తాత్రేయ స్వామివారే. ఇవేవీ కాదు,
ప్రతినిత్యం మీకు దగ్గరలో ఉండేటువంటి మన దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు చేసుకొని దత్తాత్రేయ స్తవం అని ఉంటుంది, శ్లోకాలు ఉంటాయి, చక్కగా చదవద్దు, చదివి తప్పులు పోతే హెడ్ ఫోన్స్ పెట్టుకొని యూట్యూబ్లో దొరుకుతుంది, చక్కగా వినండి శ్రవణానందంగా. ఈ నెల రోజులు కూడా అదే పని చేయండి. 100% గురుగ్రహ ప్రతికూలం కూడా అనుకూలంగా మారి మిగిలిన గ్రహాల అనుకూలత కూడా మీకు మంచిగా పనిచేస్తూ చక్కగా వ్యవహార శైలిని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తుంది. ఓవరాల్గా మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.